ట్యూటోరియల్ ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి ధర్మ కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి లైబ్రరీన్ జాబ్స్ సంబంధించి మనకు కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. వీటిలో లైబ్రరీన్ జాబ్స్కి సంబంధించి కాకుండా వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మనకు ఉన్నాయి. సో ఎవరికి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నా సరే దీనికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక మనకి మొదటిగా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేప్పటికి మార్చి 23rd ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇన్ దిస్ ఇయర్ అనమాట. సో మనకి ఇక్కడ ప్రధానంగా లైబ్రరీన్ ఒకటి, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అనమాట, ల్యాబొరేటరీ అటెండెంట్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, ఇక ల్యాబొరేటరీ అటెండెంట్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్, లైబ్రరీ అటెండెంట్ అనమాట. సో మనకి ఇక్కడ ప్రధానంగా వివిధ జాబ్కి సంబంధించి అయితే క్లియర్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కానివ్వండి, ఏజ్ లిమిట్కి సంబంధించి మ్యాక్సిమం అన్ని పోస్టులకి ఏజ్ లిమిట్ 30 years ఇవ్వడం జరిగింది, ఒక జూనియర్ అసిస్టెంట్కి తప్పితే. ఇక వేకెన్సీస్ కూడా మనకి లైబ్రరీని ఒకటి ఉందన్నమాట. ఇక్కడ లైబ్రరీ అటెండెంట్కి అయితే 4 ఉన్నాయి. మొత్తం టోటల్గా వచ్చేప్పటికి అన్రిజర్వ్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట లైబ్రరీ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇక మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క పోస్టులకు సంబంధించి. ఎవరైతే ఈ యొక్క అప్లికెంట్స్ ఈజ్ 500 rupees ఫర్ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అనమాట, 300 rupees ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. ఇక ఎవరైతే ఉమెన్స్ కానీ పీడబ్ల్యూడీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా నాన్ రిఫండబుల్ ఫండ్ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పీడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అనేది లేదనమాట. సో మనం క్లియర్గా ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. చలనాలు తీసి ఈ యొక్క చలనాల ద్వారా మనం ఎంట్రీ లాగిన్ అప్లై చేసుకోవాలంటే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేప్పటికి April 11th అనమాట, 2022. సో ఇది దీనికి సంబంధించి. ఇంకా మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అంటూ ఫ్యాకల్టీ పొజిషన్స్ సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు వచ్చేప్పటికి రిజిస్టర్, డిప్యూటీ ఆర్ అసిస్టెంట్ రిజిస్టర్, డైరెక్టర్, లైబ్రరీ అనమాట. సో మనకి లైబ్రరీ అనేది ఇక్కడ కూడా ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగిందనమాట. సో యూజీసీ నామ్స్ ప్రకారం క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీటిని అప్లై చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్ లింక్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ఓపెన్ చేసి మనకు దీనికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. మనకి ఇంకొక నోటిఫికేషన్ సంబంధించి ఈ యొక్క పీజీటీగా ఉన్న టీజీసీ లైబ్రరీన్ జాబ్స్ క్వాలిఫికేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం మెన్షన్ చేయడం జరిగిందనమాట. దీనికి బిఎల్ఎస్సి అండ్ ఎంఎల్ఎస్సి ఎవరు చేసినా సరే దీనికి ఎలిజిబుల్ ఖచ్చితంగా లైబ్రరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కలిగి ఉండాలన్నమాట. ఇక పిఆర్టీసీ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక క్లారిఫికేషన్స్ ఆఫ్ ది ఓఎస్టీ స్కోర్ కార్డ్ అంటూ క్లియర్గా దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. టీజీటీసీ సంబంధించి మనకి ఏ విధంగా క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, అదేవిధంగా మనకి వీళ్ళు పెట్టేటువంటి టెస్ట్కి సంబంధించి పర్సంటేజ్ వైజ్ స్కోర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది పిఆర్టీసీ నుండి. అదేవిధంగా పిఆర్టీసీలో సంబంధించి మనకి ఇక్కడ బీఎడ్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. అప్లై చేసుకున్న వాళ్ళకి ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ సంబంధించి అనమాట. సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా లైబ్రరీ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.